హాయ్ అండి. ఈరోజైతే మరో రెసిపీతో అయితే ముందుకు వచ్చేసిన వినాయక చవితికి ఎంతో సింపుల్గా 5 నిమిషాలు చేసుకునే మోదుకలండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్, మన ఇంట్లో ఉన్న వస్తువులతో చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా అయితే ఒక బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి అయితే కొద్దిగా అయితే నెయ్యి అయితే వేసుకుందామండి. మన ఇంట్లో మనకు అందుబాటులో ఉన్నతోటి సింపుల్గా మనం ఈ మోదుకలు చేసి వినాయక చవితికి అయితే సూపర్ నైవేద్యాన్ని అయితే పెట్టుకోవచ్చు. ఒక 3/4 కప్పు దాకా పచ్చి కొబ్బరిని అయితే వేసుకుందామండి. నెయ్యి వేసుకున్న తర్వాత, నెయ్యి కాగిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకొని వేయించుకోండి. పచ్చి కొబ్బరి అనేది వేగిన తర్వాత అదే కప్పుతోటి మనం ఫుల్ కప్పు దాకా ఉప్మా రవ్వ తీసుకుందామండి. బొంబాయి రవ్వ అంటారు కదా, అది తీసుకొని దాన్ని కొబ్బరి పొడిలోకి వేసుకొని మంచిగా వేయించుకుందాం. కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఏదైతే కప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి పాలనైతే 1 కప్పున్నర దాకా తీసుకుందాం. ముందైతే 1 కప్పు పోసుకొని కలుపుకుందాం. పాలను మంచిగా మిక్స్ చేసుకుందామండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఈజీగా మోదుకలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకే తర్వాత 1/2 కప్పు కూడా వేసుకొని రవ్వనైతే మంచిగా పాలలో ఉడికించుకుందామండి. చూడండి మంచిగా అయితే ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు దాకా షుగర్ వేసుకుందాం. చక్కెర వేసుకొని చక్కెరను మంచిగా కలుపుకుంటూ కరగనిద్దాం. చక్కెర కరిగిన తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే దాన్ని వేసుకుంటే సరిపోతుంది. ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకున్న తర్వాత యాలక్కాయలు వేసుకుందాం. 2 దంచి పెట్టుకున్న యాలక్కాయలు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి రవ్వ అయితే ఉడికిపోయింది. దింపేసుకొని అయితే పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టించుకొని కొద్దిసేపు చల్లారనిద్దాం. ఇది చల్లారేలోపు మనమైతే వీటిలో వేయడానికి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేది మంచిగా నెయ్యిలోకి అయితే ఫ్రై చేసుకొని వేసుకుందాం. చూడండి ఇలా చల్లారుతుంది కదా, ఈలోపు అయితే మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని వాటిని అయితే ఇలా వేసుకుందామని చిన్న ముక్కలు కట్ వేసుకోండి. వేసుకొని మొత్తాన్ని అయితే కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే కొద్దిగా గోరువెచ్చగా అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం చేయితోటైతే మోదుకలు చేయడానికి మోదుకల మావులు అయితే తీసుకొని దాంట్లోకి అయితే కొద్దిగా అంత అయితే నెయ్యి అయితే రాసుకొని ఇప్పుడు పిండిని అయితే రవ్వనైతే అందులోకి పెట్టుకుందాం. ఇలా పెట్టేసుకొని మోదుకలు అనేది ప్రిపేర్ చేసుకుందామండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇట్లా ఒకసారి వత్తుకుంటే మనకు డిజైన్ అనేది పడిపోతుంది. ఇప్పుడు మనం వీటిని బయటికి తీసుకుందాం. చాలా చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి, ఆహార పదార్థాలతోటి ఈజీగా మనం అయితే మోదుకలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఉన్న వాటితోటి మరొకసారి కూడా చేసి చూద్దాం. మోదుకలు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయండి. వచ్చేసినాయి కదా, తీసేసి మనం వీటిని ప్రసాదంగా అయితే వినాయక చవితి రోజు అయితే మనం చేసుకోవచ్చు. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే చేసుకోవచ్చు. పక్క పల్లెటూరు స్టైల్ వంటలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పల్లెటూరు నుంచి చాలా కష్టపడి చేస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.